ఇంకా ఆ మాట మనం కాదనలేకపోయాం. ఎందుకంటే ఆ అధికారి చెప్పిన దాన్ని రెస్పెక్ట్ చేశాము, ఆ మేరకు ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ హక్కుతో 500 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు? కొడాలి నాని వచ్చి మాట్లాడు, ఈ ఐకానిక్ బిల్డింగ్స్ వాడుకోవచ్చు రాష్ట్రపతి లేకపోతే గవర్నర్. ఎవడు అడిగాడు? రాష్ట్రపతి అడిగాడా? ఐఎన్ఎస్ బిల్డింగ్స్, నేవీ బిల్డింగ్స్ లేవా? హైయెస్ట్ సెక్యూరిటీ జోన్స్ లో ఉండే అవి కాదా? ఇప్పుడు నువ్వు కట్టించిన ఈ రాజమహల్లోకి వచ్చి ఉంటారని భారత ప్రభుత్వం చెప్పిందా? రాష్ట్రపతి చెప్పాడా? గవర్నర్ ఎవరు చెప్పారు మీకు? అంటే ఐకానిక్ బిల్డింగ్స్ దేనికి కావాలి? అమరావతిలో కట్టండి. మీరు ఇదే 500 కోట్లు పెట్టి అమరావతిలో ఒక పెద్ద ఎత్తున కట్టడాలు నిర్మాణం చేస్తే అప్రిషియేట్ చేసేవాళ్ళం. పైగా మీరు సీక్రెసీ మెయింటైన్ చేస్తే అర్థం ఏంటి? పరదాలు కట్టి అది కట్టి ఇది కట్టి, అంటే మీరు రహస్యంగా కట్టారు, ఓపెన్ గా లేరు మీరు. ఈ అధికారులు మొత్తాన్ని కూడా ఊస్టింగ్ చేయాలి. ఊస్టింగ్ చేయాల్సిన అధికారులు ఇంకా పని చేసుకోవడం కూడా తప్పు. అది గుడ్ గవర్నెన్స్ కిందకి రాదు. ఎందుకంటే ఈ రోజు దానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ అనుమతులు ఇచ్చే ముందు అసెంబ్లీలో చర్చ జరిగిందా? లేకపోతే కేబినెట్ లో చర్చ జరిగిందా? ఆర్థిక ఆమోదం ఇచ్చారా? ఫర్నిచర్ కొనడానికే వేనామేషన్ లెక్కించే అధికారులు ఈ రోజు 500 కోట్ల రూపాయలు ఎట్ట మంజూరు చేశారు? ప్రజల సొమ్ము, వీళ్ళ తాతగారు సాక్షి యాజమాన్యం, లేకపోతే సండూరు పవర్ ప్రాజెక్ట్ ఎవరిది డబ్బులు? ప్రజల డబ్బులు, ప్రజల రక్త మాంసాలు. ఇదే కనీసం అక్కడ 500 కోట్లు సెల్ ఫోన్ పెడితే కూడా అలో లేదు. ఇది కట్టేటప్పుడు ఎవరిని కూడా సెల్ ఫోన్ అలో చేయలేదు. అవును, చాలా సీక్రెట్ మెయింటైన్ చేశారు చివరిదాకా. చూడడానికి పోయిన పవన్ కళ్యాణ్ కూడా నిరోధించారు. అవును. చూడడానికి పోయిన కామన్ మ్యాన్ నిరోధించారు. అంటే ఇక్కడ ఇక్కడ మన కీలక విషయం ఏంటంటే, నువ్వు రహస్యంగా కట్టడంలోనే దుర్మార్గం బయటపడి, పైగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు నువ్వు రాజధాని అనేది విశాఖకి డిసైడ్ కాకపోతే ఎట్ట కడతావు నువ్వు? మరి రాజధాని కానీ నువ్వు అనుకోవడానికి, సీఎం బిల్డింగ్ కట్టుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు కదా. ఎలిజిబిలిటీ లేకుండా పర్మిషన్ ఇచ్చిన ప్రతి అధికారిని జీవితకాలం ఆ పోస్ట్ లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాదు, సామాన్య పౌరుడిగా నా ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఎస్సీ కార్పొరేషన్ మాలా మాదికి రెలిపెడుతూ కార్పొరేషన్ డివైడ్ చేసి ఒక ఆటో ఇవ్వలేదు, టెంట్ హౌస్ ఇవ్వలేదు, ఎకరా భూమి ఇవ్వలేదు, పంట పెంపకం ఇవ్వలేదు, ఒక ట్రైనింగ్ ఏమీ లేకుండా తీసుకెళ్లి నువ్వు 500 కోట్లు పెట్టుకున్నావు అంటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నావు. ఏమి జగన్మోహన్ రెడ్డి, నీ ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్ చేస్తావా? సరే సార్, ఒక్క నిమిషం. వీటన్నిటి మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారణ చేయించాలని అందరూ కోరుకుంటున్నారు. సరే మేడం జ్యోత్స్న గారు, అది ఒకటే నవీన్ గారు, అది త్వరితగతిన కలవాలి. ఇప్పుడు న్యాయం చేయడమే కాదు, న్యాయం మాట్లాడమే కాదు, న్యాయం జరిగినట్టుగా మనం ప్రజలకు కూడా ఒక భరోసా కలగాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని, శ్రీలక్ష్మి ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఉన్నారు, ప్రదీప్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి వీరందరూ ఉన్నారు కదా. సరే అదే చెప్తారు. ఇప్పుడు రాజేంద్ర రెడ్డి